హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ఇవాళ ఈవినింగ్ ద అరకు క్వెస్ట్ అనే ఒక కార్యక్రమం మనం ప్రవేశపెట్టాము. దాంట్లో ఒక ట్రెషర్ హంట్ ని రూపంగా పెట్టుకొని మన ట్రైబల్ డెస్టినేషన్స్ ని పర్యాటకులకి ఎట్లా ఇంట్రొడ్యూస్ చేయాలి, ఉన్న లోకల్ ట్రైబల్స్ అండ్ కల్చర్స్ ని వాళ్ళతో ఎట్లా ఎక్స్పీరియన్స్ చేయాలని గురించి కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆల్రెడీ మధ్యాహ్నం ఒక 3 o'clock లాంచ్ చేశాము. రేపు ఈవినింగ్ అన్ని కూడా ఆ పర్టికులర్ అరకు క్వెస్ట్ కంప్లీట్ అవుతుంది. దానికి ఆ ట్రెషర్ గంటకి 1,00,000 రూపాయలు కూడా ఈ క్యాష్ ప్రైసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా రకరకాల కార్యక్రమాలు ప్రయత్నం చూస్తున్నాము. ఖచ్చితంగా నెక్స్ట్ 3 days ఆల్ అక్రాస్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా రైట్ ఫ్రమ్ చిన్నారుల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు వివిధ కార్యక్రమాలు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఉన్న స్టాల్స్ అన్ని కూడా చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ మీకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ పాటరీ నుంచి వీవింగ్ చేసిన నుంచి అరకు కాఫీ టేస్టింగ్ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మనందరూ కూడా అరకు కాఫీ గురించి మనం చాలా చూస్తున్నాము. బట్ మీరు ఇక్కడ రియల్ గా అరకు అరోమా టేస్ట్ చేయడానికి ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేయడానికి నాతో పాటు నా అధికారులు, నా కలీగ్స్ అందరూ కూడా లాస్ట్ 1 week లాస్ట్ 10 days దీని గురించి వివిధ ప్రయత్నాలు చేశాము. ముఖ్యంగా శంకర్రావు గారు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి అండ్ మురళి అండ్ అదర్ టీమ్స్ అందరూ కూడా లాస్ట్ ఒక 5 days గా చాలా హార్డ్ వర్క్ చేసేసి వివిధ ప్రాంతాల నుంచి ట్రైబల్ ఆర్టిస్ట్ కి వాళ్ళ రిక్వెస్ట్ ఇచ్చేసి వాళ్ళకి లాజిస్టిక్ పెట్టి వాళ్ళందరూ కూడా తీసుకురావడం చాలా శ్రమ పెట్టారు. వాళ్ళందరూ కూడా నా స్పెషల్ అభినందనలు తెలియజేసుకుంటాను. సెకండ్ వరకు ఈ అరకు చల్లి ఫెస్టివల్ అనేది చేసుకుంటున్నాము. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి నెల అఖిల్లో మన విశాఖ ఉత్సవం కూడా మనం చేస్తాం. కాబట్టి ముఖ్యంగా నేను జిల్లా కలెక్టర్ దినేష్ కి, అదేవిధంగా వాళ్ళు అధికారులు అనధికారులు ఎవరైతే చాలా కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందన ఇస్తున్నాను. ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఈసారి అయితే మనకు కొద్దిగా లేట్ అయింది, కానీ చాలా తక్కువ టైంలో చాలా మంచి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు చెప్పినట్టుగా చాలా యాక్టివిటీస్ కూడా మనం ప్లాన్ చేశాము. మ్యారథాన్ అయితేనేమి, అరకు మ్యారథాన్, అదేవిధంగా సైక్లింగ్, ట్రెక్కింగ్, ప్లాంటేషన్ డ్రైవ్, ఫ్లవర్ షో, అదేవిధంగా పెయింటింగ్ అండ్ రంగోలీ కాంపిటీషన్, కల్చరల్ ప్యారేడ్. ఈరోజు మన జిల్లా, మన రాష్ట్రం మాత్రం కాకుండా సుమారుగా 8 రాష్ట్రం నుంచి కూడా కల్చరల్ ట్రూప్స్ కానీ, ట్రావెల్ లీడర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ అరకు ప్రాంతంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా తర్వాత ముఖ్యంగా అంటే అరకు ఈరోజు ఒక విశాఖపట్నంలో మాత్రం కాకుండా, ఒక మన భారతదేశంలో మాత్రం కాకుండా ప్రపంచంలో కూడా అరకుకి ఈరోజు ఒక గుర్తింపు వచ్చింది. అది ఎందుకంటే మీ అందరికీ తెలుసు, అది అరకు కాఫీ వల్ల. మన గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా అక్కడ ఆయన మన్ కీ బాత్ లో ఒక ప్రోగ్రామ్ ఏమైతే ఆయన లాస్ట్ సండే ఒక ఎవ్రీ మంత్ జరుపుకుంటారు, దాంట్లో ఆయన ప్రత్యేకంగా అరకు కాఫీ గురించి చెప్పడం జరిగింది.